ప్రేమ నమ్మకం గల పరమందున్న పరిశుద్ధుడివైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి ఉదయకాలమున మా ప్రభు అయిన క్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించుతున్నాం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవులు గుంచి మరొక నూతనమైన దినాన్ని మా అందరి జీవితంలో అనుగ్రహించి మీ మాటలు మేము విని వాటి చొప్పున జీవించడానికి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు తండ్రి. ఎంతమంది అయితే ప్రయాణంలో ఉండారో వారందరినీ క్షేమంగా సంఘానికి చేర్చి ప్రతి ఒక్కరికి సిద్ధపరిచిన మీ ఆశీర్వాదం అనుగ్రహించమని, విన్న మేము వ్యర్థంగా విడిచిపెట్టక తండ్రి మీ కొరకు జీవించే కృపను అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మరోసారి మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున వందనాలండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో చూద్దామండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. చాలండి. ఇప్పుడు మనం దాంట్లో ఓర్పు అనే దాని గురించి ఆలోచిద్దామండి. ఓర్పు లేని జీవితం ఓదార్పు నొందని శాశ్వత కాలం ఉండిద్ది. క్రైస్తవుడు ఓర్పు కలిగి జీవించకపోతే యుగయుగాలు ఓదార్పు లేని ఆ లోకానికి వెళ్ళిపోతాడని గురించి మనం ఆలోచిద్దామండి. ఓర్పు గురించి ఎందుకు పౌలు గారు దైవజనుడా వీటిని విసర్జించి, వీటిని పైనున్న వాటిని విసర్జించి వీటిని వీటి కొరకు ప్రయాసపడమంటున్నాడు. అంటే ఓర్పు కొరకు కూడా ప్రయాసపడాలండి. క్రైస్తవ జీవితమే ఓర్పుతో ఉంది. ఎందుకంటే ఎంత ఓర్చుకుంటే అంతగా విజయం సాధిస్తాము. కానీ ఈనాడు క్రైస్తవ జీవితంలో ఓర్పు సహనం లేనే లేదు. మరి తినే తిండి వలనో కాదు ఏమో కానీ, మరి అపవాది ప్రేరేపణ వలనో కానీ ఓర్పు అనేది క్రైస్తవులో నశించిపోతుంది. ఎందుకు నశించిపోతుందంటే ఎదుటివాడిని హేళన చేయడం, ఎదుటివాడిని తక్కువగా చూడటం, ఎదుటివాని మీద కామెంట్లు వేయడం, ఇలాగ అనేక సందర్భాలలో క్రైస్తవుల మీదే ఈ రకంగా జరుగుతుంది. యేసుక్రీస్తు వారు ఏనాడు తను జీవించిన కాలంలో ఆ విధంగా జీవించలేదు. ఎంతగా తగ్గించుకొని అనేకులను రక్షించడానికి తాను తగ్గించుకొని అనేకులను రప్పించుకునే విధంగా చేసుకున్నాడు. కానీ యేసుక్రీస్తు నమ్మిన మనము మన జీవితంలో అది కనిపించట్లేదు. జ్ఞానమైతే నేర్చుకుంటున్నాం, ఎంతో సత్యమైన జ్ఞానాన్ని, లోతైన విషయాలను నేర్చుకుంటున్నాం, కానీ మన జీవితంలో ఆ ఓర్పు అనేది కానరావట్లేదు. ఇప్పుడు ప్రతి మనిషి ఒకలా ఉండడు. చిన్నప్పటి నుండి కష్టపడిన మనుషులు ఉంటారు, తర్వాత సుఖంగా జీవించి మధ్యలో వచ్చి కష్టపడిన మనుషులు ఉంటారు. అలా అని చిన్నప్పటి నుండి కష్టపడిన మనిషిని, ఆ వ్యక్తిని మనం హేళన చేయకూడదు. ఆ వ్యక్తి కూడా మారే అవకాశం వచ్చింది, ఎప్పుడో కష్టపడే అవకాశం వచ్చింది. ఇలా కొన్ని సందర్భాలు చాలా విషయాల్లో క్రైస్తవులనే చులకనగా, హేళనగా, నానా విధాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఇది ఎందుకని దీన్ని పౌలు గారు ఏం చెబుతున్నారు? విసర్జించి మనం ఏం కలిగి ఉండాలంట? చదవండి మరలి ఒకసారి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుమంట. అంటే వెంటాడాలంట. దేని గురించి? వెంటాడాలి. క్రైస్తవ జీవితంలో ఇవన్నీ మనం వెంటాడుతూనే ఉండాలి. కానీ వీటిని మనం వెంటాడుతున్నాం? లోకం కొరకు వెంటాడుతున్నాం. ఈ లోకంలో జీవించే వాటి కోసం వెంటాడుతున్నాం, ప్రయాసపడుతున్నాం ఉదయం నుండి సాయంత్రం వరకు. కానీ మనం ఆచరించవలసిన మనం జీవితంలో ఈ యొక్క గుణాలను మనం వెంటాడలేకపోతున్నాము. ఒక చెట్టు చూడండి, అది చిన్న మొక్కగా ఉన్నప్పుడు అది మహావృక్షమడానికి ఎంత ఓర్పు కలిగి ఉంటుందో. దాని ఆకులు వచ్చి పశువులు తింటాయి, అయినా ఓర్చుకొని ఎదుగుతూ ఉండిద్ది. దాని పక్షులు వచ్చి దాన్ని పొడుస్తాయి, ఆకులు తింటాయి, గింజలు తింటాయి, అన్నీ తింటాయి, కానీ ఓర్చుకునేది. జంతువులు వచ్చి ఆకులు కొమ్మలను సహా తింటాయి, అయినా ఓర్చుకుంటూ చెట్టు ఎదుగుతూ పెద్ద వృక్షమైనప్పుడు అది ఎంతమందికి నీడనిస్తుంది? పక్షులకి ఇస్తుంది, పురుగులకి ఇస్తుంది, జంతువులకి ఇస్తుంది, మనిషికి కూడా నీడనిస్తుంది. అది ఓర్పు కలిగి అంత మహావృక్షమై అందరికీ ఉపయోగపడుతుందంటే ఎన్ని ఎదురు దెబ్బలు తగిలి అది అంత ఎదిగింది. అలాంటి జీవితం మనం జీవించలేకపోతున్నాం. మన జీవితంలో కూడా ఓర్చుకోవాలి, ఓర్పులు ఉండాలి. ఆ ఓర్పు కలిగి మన జీవితం ముందుకు జరగాలి.
ఇప్పుడు జ్ఞానము తెలిసిన వాడు జ్ఞానము తెలియని వాడిని మనం తక్కువ చూడకూడదు. జ్ఞానము తెలిసింది అంటే అది దేవుడిచ్చిన జ్ఞానం. ఇతనికి తెలియలేదంటే అది దేవుడు ఇంకా ఇయ్యలేదు, ఇచ్చే అవకాశం ఉంది. అలా అని మనం తక్కువ చూడకూడదు. అలాంటి ఓర్పు మనం ఉండాలి, మనం సహించాలి. మనం ఈనాడు అలాంటి జీవితం జీవించట్లేదు. దేవుడు ఇశ్రాయేలుని ఎన్నో సంవత్సరాలు ఓర్పు కలిగి వారికి ఎంతో పరీక్ష పెట్టినా కానీ సహిస్తూ వారిని కాపాడుతూ ఉన్నాడు. మరి దేవుడు చేస్తున్న ఓర్పు సహనంలో మరి మనుషులమైన మనం ఎందుకు ఉండలేకపోతున్నాము? మన జీవితం ఎంత? మహా అయితే 60-75 సంవత్సరములు. ఈ లోపలనే పోతాము ఉంటామో తెలీదు. ఏ రోజు మన జీవితం మనం ముగిస్తుందో తెలియదు. అలాంటి జీవితానికి ఎందుకు ఇంత మనము ఈ రకంగా జీవించాల్సి వస్తుంది? యేసుక్రీస్తు వారు బ్రతికిన జీవితాలు, ఆయన పుట్టిన నాట నుండి ఎన్నో ఓర్పు సహనం కలిగి జీవించాడు. కుటుంబంలో ఆయనకి మంచి లేదు. కుటుంబీకులు ఆయన్ని చులకనగా చేశారు, హేళనగా మాట్లాడారు. ఆయన సహిస్తూ ఆయన వచ్చిన మార్గాన్ని ఏం చేశాడు? ఆయన మార్గం ఏంది? అది హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారండి? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చాడు. యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు, దేవుడు ముందే చెప్పాడు, భూలోకంలోకి నువ్వు వెళ్ళిన తర్వాత ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా పుట్టాలి, ఈ విధంగా కుటుంబంలో ఉన్న వారే నీకు ఈ రకంగా విరోధులు అవుతారు, ఈ రకంగా నీ జనాంగమే నీకు విరోధం అవుతారు, నిన్ను శిక్షిస్తారు. ఇవన్నీ తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ఆయన ఎందుకోసం వచ్చాడు? మన కోసం. మరి మనకేమీ తెలియదు. కానీ తెలియకపోయినా కానీ మనం ఎందుకు ఈ రకంగా ఉంటున్నాము? యేసుక్రీస్తు వారు తెలుసుకొని మనందరినీ రక్షించడానికి తన్ను తాను రిక్తునుగా తగ్గించుకొని మన కోసం వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఆ విధంగా తగ్గించకపోతే మనం ఈనాడు ఈ రకంగా బ్రతికి ఉండగలుగుతామా? ప్రపంచంలో ఉన్న ధనాన్ని, ఎంతమంది ప్రపంచ ధనవంతులు ఉన్నారు, ఒక్కొక్కరు కుబేర్లు. ఈ ప్రపంచంలో ఉన్న ధనమంతా తీసుకొచ్చి ఒక చోట పెట్టి మనం ఒక మనిషిని ఒకసాట పెడితే అతన్ని పరలోకి చేర్చగలిగే విధమైనది ఆ ధనం కాపాడలేదు. ఎందుకని? యేసుక్రీస్తు వారు తన్ను తాను రిక్తినిగా చేసుకొని మనని రక్షించుకోవడానికి కాపాడాడు. కాబట్టి ఈ ధనం సరిపోదు. ప్రపంచంలో ఉన్న ధనం ఒక మనిషిని రక్షించాలంటే, ఎందుకంటే అది ఎంతో విలువైనదంట. ప్రపంచంలో కలిగిన ధనము కంటే ఒక మనిషిని కాపాడడం అనేది. అలాంటి కాపాడిన మనని, క్రైస్తవులుగా మార్చిన మనని, మరి మనం ఎదుటివాని పట్ల ఎలా జీవిస్తున్నాము? ఎందుకు అలాగ మనము జీవితంలో అలాంటి జీవితం మనం జీవించలేకపోతున్నాము? యేసుక్రీస్తు వారి జీవితం మనం సాదృశ్యంగా చూసుకోవాలి. పేతురు రాసిన పత్రికలు అదే అంటది. 1:21 పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకోనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అంటే యేసుక్రీస్తు వారు మన కోసం ఎందుకు బాధపడాలండి? మనల్ని రక్షించాలి. ఎందుకంటే మనం చేసిన పాపం అలాంటిది. మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. తిరిగి పాపానికి ఆ మూల్యం చెల్లించలేము. అంత ఘోరమైన పాపం చేసాం. అలాంటి పాపం కోసం ఆయన మన కొరకు శ్రమపడి బాధపడి మన కోసం బలి అయ్యాడు. ఎందుకు? ఆయన శుభ్రంగా పరలోకంలో దేవుని పక్కన సంతోషంగా స్తుతులు చెల్లించుకో దేవదూతలన్నీ స్తుతిస్తుంటే ఆయన ఉండలేక ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? తన్ను తాను రిక్తినిగా చేసుకొని ఎందుకు వచ్చాడు? మనను రక్షించుకోవడానికి. మనమందరం పరలోకం వెళ్ళాలి, దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుని చిత్తమే నెరవేర్చాలని ఆయన ఆ పరలోకాన్ని విడిచి భూమిలోకానికి వచ్చాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాది ఉంచిపోయాను. మరి ఆయన అడుగుజాడలో మనం నడుస్తున్నామా? ఆయన జీవించిన విధానంలో మనం జీవిస్తున్నామా? ఎన్నో ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఉండే ప్రతిరోజు. మనం జీవించే ఈ పరలోకపు యాత్రలో మనం ఎన్నో ఎదుర్కొంటూ పోవాలి. ఒక చెట్టు ఎన్నో ఎదుర్కొంటూ అనేకమైన పక్షులకి, మనుషులకి, జీవాలకి అది నీడనిస్తుంది, కాయలనిస్తుంది. ఆ చెట్టు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. మరి క్రైస్తవులమైన మనం ఎవరికి ఉపయోగపడుతున్నాము? మన తోటి వారికి ఉపయోగపడేలా జీవిస్తున్నామా? మరి మన జీవితం అలా ఉండాలి కదా. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి శ్రమలు అనుభవించి మనము ఆయన అడుగుజాడలో నడుచుకోవాలని మాదిరి ఉంచిపోయాడు. ఒకప్పుడు పౌలు గారు యేసుక్రీస్తు నమ్మిన ఆ విశ్వాసుల్ని హింసించాడు.
అనేకమైన శిక్ష విధించి జైల్లో పెట్టాడు. పౌలు గారు ఎప్పుడైతే తెలుసుకొని యేసుక్రీస్తు వారిని అంగీకరించారో ఆయన కూడా ఎంత ఓర్పు కలిగి ఉన్నాడండి. ఆయన జీవితం అపోస్తుల కార్యంలో చూస్తే అనేకమైన శ్రమలు పొందాడు, అనేకమైన హింసలు పొందాడు. ఆయన ఓర్చుకుంటూ తన జీవితాన్ని ఎందుకు కొనసాగించాడు? అపోస్తులుడైన పౌలు గారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే ఒక పౌలు గారు ఆయన పోలి నడుచుకోవాలి అంటే మరి మన జీవితం ఎలాగ ఉండాలి? ఏ విధంగా జీవిస్తే యేసుక్రీస్తు వారి పోలి నడుచుకుంటే మనం ఆ విధంగా జీవించడానికి మాదిరిగా ఉంచాడండి. ఎన్నో దెబ్బలు కొట్టారు. మరి ఈనాడు సమాజంలో క్రైస్తవులైన మనకి ఏమైనా హింసలు వస్తున్నాయా? మనకి ఏ హింసలు రావట్లేదు. సువార్త కూడా సుఖంగా బండిలో వెళ్తున్నాము, బండిలో వస్తున్నాము, ఏమాత్రం కష్టపడట్లేదు. నడిచే ప్రయాణం లేదు, తర్వాత చెమట పట్టే ప్రయాణం లేదు, కష్టపడే ప్రయాణం ఏమీ లేదు. ఇలాంటి సుఖంగా సాగే క్రైస్తవ జీవితంలో కూడా మరి మన తోటి వారిని ఎందుకు మనం ఈ విధంగా వాళ్ళని హేళన చేసే విధంగా జీవిస్తున్నాము? మనలో ఆ గుణాలు కోల్పోతున్నాం. యేసుక్రీస్తు వారు కలిగిన గుణాలను మనం ఎందుకు కోల్పోతున్నామంటే మరి అపవాది ప్రేరేపణకు మనం చోటిస్తున్నామా, లేకపోతే మనం తినే తిండిలో యొక్క ఆ మెడిసిన్ వలన మన మైండ్కి ఏం చెడిపోతుందని అర్థం కావట్లేదు. అలాంటి జీవితం మనం జీవించట్లేదు. యాకోబు రాసిన పత్రిక 1:2 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, అంటే చాలండి, మన విశ్వాసానికి కలుగు పరీక్ష ఏంటంట? ఓర్పును పుట్టించాలంట. మరి ఇలాంటి ఓర్పు మనకు కలుగుతుందా? మనకు పరీక్ష ఉంది, మన జీవితం పరీక్ష లాంటిది. ఇప్పుడు 10th క్లాస్ చదవాలంటే వాళ్ళు సంవత్సరం పాటు కష్టపడాలి. ఎందుకంటే చివరి మూమెంట్లో ఫెయిల్ అయితే మరలా తప్పిపోతే మళ్ళా ఎగ్జామ్ రాయాలి. ఎంతోమంది ఎగ్జామ్ రాయాలి అనే దాకా కూడా వెళ్ళరు. తప్పిపోతే ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళగా ఉండారు. ఎందుకంటే నేను తప్పిపోయాను, నేను ఫెయిల్ అయ్యానని తమ జీవితాలనే నాశనం చేసుకున్నారు. మళ్ళీ రాయొచ్చనే ఆలోచన వాళ్ళకి లేదు. కానీ మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. నేను దేవునికి సరిగ్గా జీవించట్లేదు, నా జీవితం ఎందుకు, నేను కూడా చనిపోతే బాగుండనే చెడు మాటలు, అపవాది ప్రేరేపణ మాటలు వస్తున్నాయి జనాల క్రైస్తవులకి. అలా ఉండకూడదు. విశ్వాసం పరీక్షతో కూడినది. అది ఎంత పరీక్ష అంటే ఒక బంగారము ఒక రూపం రావాలంటే అగ్నిలో ఎంతో కాల్చబడుతుంది. అలాంటి రూపం రావాలంటే ఆ మంటకి ఎంత సెగకి ఎంత రూపం మారుతుంది. మరి మన క్రైస్తవ జీవితం ఆ విధంగా కలుగుతుందా? మన క్రైస్తవ జీవితం ప్రతిదినం ఆ విధంగా శ్రమలు అనుభవిస్తున్నామా? పరీక్ష ఏం పుట్టించిందంట? ఓర్పును పుట్టిస్తుందంట. మరి ఏనాడైనా మనకు ఓర్పు పుట్టించిందా పరీక్ష మన విశ్వాస ప్రయాణంలో? నాకైతే ఎక్కడ కనిపించలేదండి. ఓర్పు అనేది ఎక్కడ కనిపించట్లా. ఒక మాట అంటే ఎవ్వరూ పడట్లేదు ఈనాడు. ఒక్క మాట అన్న, చిన్న మాట ఏదన్నా సరే అన్నా కానీ అతడు ఎందుకు అన్నాడా, తెలిసి అన్నాడా, తెలియక అన్నాడా అని ఏమాత్రం ఎవరు గ్రహించట్లేదు. ఎమ్మటనే కౌంటర్లో వేస్తున్నారు, కౌంటర్ల మీద కౌంటర్లు వస్తున్నాయి. ఎందుకు? ఏమైపోయింది ఆ ఓర్పు, ఆ సహనం ఏమైపోతుంది? అతను తెలిసి అన్నాడా, తెలియక అన్నాడా అని ఏమాత్రం ఆలోచించకుండా ఆ విధంగా మన జీవితం కలుగుతుందండి. అలాంటి జీవితం ఎలాంటి దారికి తీసిద్దంట? ఓదార్పు నొందని లోకానికి వెళ్ళిపోతాం. అక్కడ ఎవరి మంటలో వాళ్ళే కాలిపోతారు. నిన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి లోకానికి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మన విశ్వాసం ఓర్పు కలిగి జీవించాలి. ఎంతోమంది భక్తులు ఎంతో శ్రమలు పడ్డారు, హింసలు పడ్డారు, ఎంతో పరీక్షించారు. మన జీవితం ఇప్పుడు ఎట్టందంటే ఏలియా గారు ఏ విధంగా అయితే శ్రమ వచ్చింది, ఇంకా నన్ను చంపేయి, నేను ఉండను అని ఏ విధంగా అన్నాడు, అలాగుంటుంది మన జీవితం కూడా. ఎందుకంటే అతడు రోషము గల ప్రవక్త ఏలియా గారు మొదట. తర్వాత ఎప్పుడైతే ఆమె అతన్ని చంపేస్తాను అని అనగానే భయపడి, ప్రభువా నన్ను చంపేసి నాకు జీవితం చాలు అని అంటారు ఏలియా గారు. అలాగైపోయింది మన జీవితం కూడా. మన జీవితం దేవుడిచ్చింది ఎందుకు? ఆయన్ని ఈ భూమి మీద మనము మన సత్క్రియ ఎందు ఆయన్ని సంతోషపరచాలి. అది మనం అంతం ఎప్పుడో తెలియదు. అలాంటి జీవితాన్ని మనం కొనసాగిస్తూ దేవునికి నచ్చిన విధంగా జీవించాలి కదా. మనంతటా మనం ప్రాణం తీసుకోలేము. దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఆయుష్ ముగించే వరకు మనం జీవిస్తూ ఉండాలి. ఇలాంటి జీవితంలో ఎన్నో ఓర్పులు, ఎన్నో సహనాలు కలిగి జీవించాలి. ఎన్నో పరీక్షలు వస్తాయి. అలాంటి పరీక్షలు కూడా మనం తట్టుకొని వాటిని ఎదుర్కొంటూ పోవాలి. అదే పౌలు గారు మనకు చూద్దామండి. తిమోతి రాసిన 2వ పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు తిమోతి రాసిన 2వ పత్రిక 4:7 మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని,
విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. చాలండి. అంటే పౌలు గారు ఏం చదువుతున్నారు? విశ్వాసమును కాపాడుకున్నాడంట. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ఎన్ని పరీక్షలు వచ్చినాయండి, ఎన్ని ఇబ్బందులు కలిగినాయి. అవన్నీ తట్టుకొని ఆయన ప్రభు కోసం జీవించాడు, అనేకులకు సువార్త ప్రకటించాడు, ఎంతోమంది ఎన్నో ప్రాంతాలు సంఘాలు ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేశాడు. ఆయన ప్రయాసం ఆ విధంగా ఉంది. విశ్వాసమును కాపాడుకుంటూ నా పరుగు కడ ముట్టించి తిని, అంటే ఆయన మరణ దినాసరికి నా పరుగు మొదట యేసుక్రీస్తు వారి యందు ఏ విశ్వాసం ఉందో ఆ విశ్వాసం నేను కొనసాగుతూ నా పరుగు కడముట్టించాను అన్నాడు. మరి మనము కనీసం పౌలు వారి వలె జీవిస్తున్నామా? యేసుక్రీస్తు వారి వలె జీవించకపోయినా పౌలు గారి వలె జీవిస్తున్నామా? పౌలు గారి వలె శ్రమలు పొందుతున్నామా? ఎటువంటి శ్రమలు లేదు. మరి శ్రమలు లేకుండా కూడా మనలో ఉన్న గుణాలని మనం వాటిని అభివృద్ధి చెందించుకోలేకపోతున్నాము. ఎదుట శ్రమలు, శరీరానికి శ్రమలు కలగట్లేదు, లోనున్న ఆ గుణాలనే మనము మెరుగుపరచుకోవాలి కదా. దినదినము మనము ఎదుగుతూ ఆ గుణాలలోని భావాన్ని తెలుసుకుంటూ మనం జీవించాలి కదా. అలాంటి జీవితం జీవిస్తేనే మనము ఎక్కడికి వెళ్తామండి? చూద్దాం ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింప గొప్ప సమూహము కనబడేను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారే ఖర్జూర మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఉండారంట. ప్రతి జనములోను, ప్రతి వంశంలోను. ఎవరు వీళ్ళంతా? అన్యజనములోను. మరి ఆ అన్యజనములో మనము కూడా ఆ లెక్కలో మనం ఉండగలుగుతామా? మనము ఆ లెక్కలో ఉండగలుగుతామా? మన జీవితం ముగించే లోపల దేవుడు లక్షణాలు కలిగి మనం జీవిస్తామా? దేవుని క్రీస్తు ఆలయంలో మనము స్థిరంగా మనం నిలబడి ఉండాలి అంటే మనం దేటిని విసర్జించాలంట? ఇందాక చదువుకుందాం తిమోతి రాసిన పత్రికలో, దైవజనుడా వీటిని విసర్జించు, ఏటిని పైన ఉన్న వాటిని విసర్జించమని చూస్తున్నాడు. అక్కడ 10వ వచనం చూడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకొనిరి. మనం వేటిని విసర్జించాలి? ఇలానే ధనాపేక్ష సంబంధించిన అనేకమైన విషయాల్ని మనం విడిచిపెట్టి మనం వేటి కొరకు వెంటాడాలంట? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును, వీటిని కోసం మనం వెంటాడాలన్న. తర్వాత 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. మనమందరము నిత్య జీవము చేపట్టాలంటే మనము ప్రయాసపడాలి, వెంటాడాలి. ఉదయం లేచిన కానుండి సాయంత్రం వరకు మనిషి వేటి కోసం ఎంతో ప్రయాసపడతాడు, వెంటాడుతూనే ఉంటాడు. పని లేకపోతే పని ఎక్కడ వెతుక్కోవాలి, ఈరోజు పని చేయకపోతే ఇంట్లో ఎట్టా గడిసిద్ది అని ఎన్నో విధాలుగా పొద్దున్న లేచిన కానీ ప్రయాసపడుతూ వెంటాడుతూనే ఉంటాడు. మరి మన జీవితంలో ఉదయం లేకంగానే సాయంత్రం వరకు ప్రభు చెప్పిన మాటలను మనం ఏమన్నా వెంటాడుతున్నామా? మన జీవితం కొనసాగిస్తూ కూడా ప్రభు చెప్పిన మాటలు మనం వాటిని నెరవేర్చుకుంటూ ఉన్నామా? ఇలాగా మనం అందరం పరీక్షించుకోవాలి. వాటిని జీవితంలో అనువాదించుకోవాలి. అదే మనం ఇందాక వాక్య పఠనం చేసుకుందాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవా జ్ఞానం ఇచ్చినవాడు. 5వ వచనం, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అట్టది అంట. మనం వేటిని వెతుకుతున్నాం?
ఉదయం లేచిన కానుండి లోక సంబంధమైన ధనం కోసం వెతుకుతున్నాం, లోక సంబంధమైన వస్తువుల గురించి, లోక సంబంధమైన పనుల గురించి వెతుకుతున్నాం. కాదు, అది కాదు. ఎందుకంటే స్థిరత్వం ఏది? దేవుడే శాశ్వతం. దేవుని జ్ఞానమే మనని నిత్య జీవానికి నడిపిస్తుంది. అలాంటి జీవితానికి మనం క్రైస్తవ జీవితంలో ప్రతిదినం యేసుక్రీస్తు వారు నడిచిన జీవితంలో కొన్ని లక్షణాలు మనం ప్రతిదినం అవలంబిస్తూ మన జీవితంలో కూడా వాటిని పాటిస్తూ ఉంటే ఆయన స్వరూపంలో మారటానికి అవకాశం ఉండేది. కనుక ఈ మాటలు మనమందరం మన హృదయంలో ఉంచుకొని దేవుడు చెప్పిన విధంగా జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దయగలిగిన పరమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి మరోసారి మా ప్రభు అయిన క్రీస్తు నామమున వందనాలు తండ్రి. ఈ సమయమున మీ మాటలు మేము కొద్దిగా ఆలోచించి ఉన్నాం తండ్రి. మీరు ఎంతగా ఓర్పు కలిగి ఎంత మమ్మల్ని సహిస్తూ ఉన్నారో మేము తెలుసుకొని, మేము కూడా ప్రభువుని అంగీకరించిన మేము కూడా మా తోటి వారి పట్ల అంతే ఓర్పు సహనం కలిగి మేము జీవించాలని, అనేకుల్ని మీ కొరకు ఏర్పరచాలని, రక్షించాలని మాకిచ్చిన అవకాశం బట్టి, అలాగని ఈ సమయమున మీ మాటలు మేము ఆలోచించి ఉండగా మా హృదయంలో చేర్చుకొని వాటి కొరకు జీవించే కృపను మాకు అనుగ్రహించమని, మా అందరి ద్వారా మీ నామానికే మహిమ ఘనత ప్రభావం చెందించుకోమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.